రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో మరో 31 నామినేటెడ్ పదవుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఓసీకి 6, బీసీకి 17, ఎస్సీ 4, ఎస్టీ 1, మైనార్టీకి 2 నామినేటెడ్ పోస్టులు కేటాయించారు. ఇక అందులో జనసేనకు 3, బీజేపీకి 2 కార్పొరేషన్లు కేటాయించగా టీడీపీకి 26 నామినేటెడ్ పోస్టులు దక్కాయి. రైట్ గా ఏపీలో 31 నామినేటెడ్ పదవుల భర్తీకి అయితే ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి కాంతి ఫోన్ ఇన్ లో అందిస్తారు. కాంతి. బ్రాహ్మణి, ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే పదవుల కోసం ఆశాను భావం వ్యక్తం చేస్తూ ఎదురు చూస్తున్న వారందరికీ కూడా నామినేటెడ్ పదవుల భర్తీతో లిస్టుని విడుదల చేసింది. అయితే 31 పదవులను భర్తీ చేస్తూ లిస్ట్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో ఓసీ 6, బీసీలకు 17, ఎస్సీలకు 4, ఎస్టీ 1, మైనారిటీ 2 ఏదైతే నామినేటెడ్ పోస్టులకి సంబంధించినటువంటి వారికి భర్తీ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ గా కోడుమూరుకు చెందినటువంటి ఎస్సీ నియోజకవర్గంలో ప్రభాకర్ కు ఇది పదవి ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖకి సంబంధించి నందిగామకు చెందిన బాలకోటయ్యకు ఈ పదవిని కేటాయించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా బ్రహ్మం చౌదరిని నియమించారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బుచ్చి రాంప్రసాద్ ను నియమించడం జరిగింది. ఏదైతే చాలా వరకు కూడా నామినేటెడ్ పదవుల విషయంలో 3 పార్టీలకి సంబంధించినటువంటి నాయకుల్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే, ఎంపీకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి లిస్ట్ తోటి ఈ సమన్వయ లోపం ఎక్కడైతే ఉందో దాని వల్ల కొంత పదవులకి సంబంధించినటువంటి భర్తీకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వాటిని అన్నింటినీ కూడా సెట్ చేసుకుంటూ వస్తూ ఈ సంక్షేమ పథకాల అమలు ఇవన్నీ కూడా చేపడుతున్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఆచితూచి అడుగు వేస్తుందనే చెప్పాలి. దాదాపుగా ఈ పదవులకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడా కూడా 3 కూటమి పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఈ వీటిని అయితే నియమించడం జరుగుతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే వీటికి ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు కూడా వారే పని చేసిన వారిని ముఖ్యంగా పెద్దపీట వేస్తూ ఏ నిర్ణయం అయితే తీసుకున్నారు. మొత్తంగా 31 పదవులతోటి భర్తీ చేస్తూ నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి లిస్ట్ ను విడుదల చేసింది బ్రాహ్మణి. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.